ఇక్కడ నేను పచ్చి కొబ్బరితో కిడ్స్కి ఎంతో ఇష్టమైన యమ్మీ అండ్ హెల్దీ ఐటెం కొబ్బరి లడ్డు అయితే తయారు చేస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 ఇలాచీ. ఈ కొబ్బరిని మీరు మిక్సీలో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మీరు గ్రేట్ అయినా చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. సో నేనైతే 2 సార్లు వేసాను, నాకు ఇలా ఒకసారికి అయితే రాలేదు. హాఫ్ తీసుకొని వేసాను. తర్వాత ఇలాచీ కూడా ఇందులో యాడ్ చేశాను. దీన్ని తినడం వల్ల దగ్గు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఈ బ్రౌన్ అవుటర్ లేయర్ పార్ట్ పీల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక కొబ్బరి తురుముని వేసుకోండి. ఈ కొబ్బరి తురుముని 4 to 5 minutes రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు డ్రై రోస్ట్ చేస్తే మరీ డ్రైగా అయిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో నేను బెల్లం అయితే యాడ్ చేసేస్తున్నాను. సో యూఎస్లో నాకు నచ్చిన బెల్లం బ్రాండ్ ఏంటంటే స్వాద్, రెడ్ కలర్ బకెట్లో వస్తుంది. సో ఇదైతే ఈజీ టు టేక్ లాగా ఉంటుంది, హార్ట్ స్టోన్ లాగా అయితే అసలు ఉండదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది. ఇక్కడ బెల్లం కన్సిస్టెన్సీ చూడండి, సేమ్ పీనట్ బటర్ లాగానే ఈజీ టు టేక్ లాగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో ఇది చాలా చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఈ బెల్లం అండ్ కొబ్బరి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో బాగా కలిపితే బాగా మిక్స్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. నేను స్టీల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ బెల్లం అయితే చాలా చక్కగా కరిగిపోయింది. సో ఇదైతే 10 నిమిషాలు పడుతుంది, మనకి లైట్గా స్టిక్కీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. అప్పుడు ఇదైతే రెడీ అయిపోయినట్టే. సో ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఒక 5 to 10 minutes వదిలేస్తే చల్లారిపోతుంది. చల్లారిపోయాక అప్పుడు లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు. ఇందులో మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. మా విహాన్ అయితే తింటాడు కదా, అందుకే నేను వాడికి చోకింగ్ అవుతుందని డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు. ఇక్కడ చూడండి, ఈ లడ్డు అయితే నాకు చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా వచ్చింది. సో ఈ లడ్డు మా ప్రవస్తికి అయితే టేస్ట్ చేయించాను, తనకైతే చాలా నచ్చిందంట, యమ్మీ అని చెప్పింది. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు మరిన్ని లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.